ఎవరైనా ఇక్కడే మన దగ్గరే మంచిగా ఇక్కడే చూసుకోవాలి. వేరే కంట్రీస్ అలా వెళ్ళకుండా ఇక్కడే ఉంటే బెటర్ అనుకుంటున్నాను అంతే. ఎప్పుడు తెలిసింది అంశుల్ చనిపోయాడు అని? నిన్న తెలిసిందండి. ఆ, మీరు చెప్పండి. అంశుల్ ఇక లేడు అన్న విషయాన్ని ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోతున్నారు. సో చాలామంది తెలుగు యువత ప్రాణాలను కోల్పోతుంది. ఆ, ఇది ఒక స్టేట్మెంట్ అండి. అంటే చాలా వరకు చాలా వరకు మనము ఈ ఇన్సిడెంట్ చూస్తుంటున్నాము, రిపీట్ అవుతూనే ఉన్నాయి. కానీ గవర్నమెంట్ తలుచుకుంటే, అమెరికన్ గవర్నమెంట్ వరల్డ్‌లో బిగ్గెస్ట్ కంట్రీలో మేము నెంబర్ 1 అని చెప్పుకుంటారు. ఈ డ్రగ్స్ మాఫియాని, ఈ గన్ కల్చర్‌ని ఆపేయాలనుకుంటే వాళ్ళకి పెద్ద విషయం కాదండి. 100% అనుకుంటే చేయొచ్చు. మరి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో వీళ్ళని బ్లాక్స్‌ని తెలియదండి. అంటే ఈ పెద్ద పెద్ద యుద్ధాలు ఒక కంట్రీస్కే అయితే వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. కానీ ఇటువంటి స్టూడెంట్స్కి సేఫ్ లేకుండా అయిపోయింది. మన వాళ్ళు అవకాశాల గురించి అప్పులు చేసి, మినిమం ఒక స్టూడెంట్ వెళ్ళాలంటే 50 నుంచి 1 crore అవుతుంది ప్రస్తుతానికి. అప్పులకు చేసి వాళ్ళు అప్పులు తీర్పుకోవాలి, పేరెంట్స్ మీద బర్డెన్ అవుతుందని పోతే వాళ్ళకి జరిగే పరిణామం ఇదండి. అంటే